కూడి వచ్చిన సంఘ బిడ్డలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు మనకందరికీ దీవించునుగాక. బైబిల్ నుండి ఒక వాక్యం చదువుతున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22, 23, 24. ఆయన సముద్ర తీరముననుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. స్తోత్రం కలిగిన మార్కు సువార్త 5వ అధ్యాయంలో కొన్ని విషయములు అక్కడ రాయబడి ఉందండి. ఒకటి, దయ్యం పట్టిన మనుషుడు. రెండవదే ఆ చిన్న కుమార్తె గురించి రాయబడి ఉంది. మూడవదే 12 సంవత్సరము. ఒకటి, మా దేవునికి ఉన్న శక్తి గురించి అక్కడ తెలియపరచు. ఒకటి, ఆయన దయ్యం పట్టిన వాడికి బాగుపరిచిన దేవుడు. అంటే ఆయన మెంటల్ డిప్రెషన్ అన్న వాడికి విడుదల ఇచ్చింది. రెండవదే రాయబడి ఏమంటే రక్తస్రావం కలిగిన శారీరక రోగం ఉన్న వాడికి స్వస్థపరిచిన దేవుడు. మూడవది మరణం నుంచి విడుదల ఇచ్చిన దేవుడు. ఆయన ఎక్కడికి వెళ్తే విడుదల కలుగుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నారు. ఇక్కడే ఆ కుమార్తెకి 12 సంవత్సరం అని రాయబడి ఉంది. అదే ఇక్కడే ఆ రక్తవాతం ఉన్న స్త్రీ 12 సంవత్సరం అండి. రెండుకి 2 తేడా ఉందండి. దేవునికి స్తోత్రం. ఈ 12 సంవత్సరము రోగిగా ఉన్నాయి అమ్మ స్వస్థత పొందడానికి ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఈ 12 వయసున్న కుమార్తె దగ్గరికి యేసయ్య వచ్చింది. కొందరికి యేసయ్య దగ్గరికి వస్తే విడుదల ఉంది, కొందరికి యేసయ్య మన దగ్గరికి వచ్చిన విడుదల. ఎలాగైనా దేవుడు నీకు విడుదల కలిగించి అక్కడికి వెళ్తే విడుదల ఉంది, ఆయన ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా విడుదల కలుగుతున్నారు. ఈ 12 సంవత్సరం అన్న ఆ కుమార్తె 12 సంవత్సరం వరకు చాలా ఎంజాయ్ చేసి ఆనందించారు. కానీ ఈ 12 సంవత్సరం రక్తం పాత స్త్రీ కన్నీరు ఏడుపు తన జీవితంలో కలిగింది. ఒక కుమార్తె 12 సంవత్సరం వరకు సంతోషంగా బ్రతికారు. ఇంకొకడు 12 సంవత్సరం ఏడుపే కన్నీరు స్తోత్రం. ఈ 2 వ్యక్తికి విడుదల కలుగుతుంది. స్తోత్రం కలిగిన ఏడుపున్న వారికి విడుదల కలుగుతున్నారు. సంతోషించిన వారికి విడుదల కలుగుతున్నారు. ఆ దేవునికి స్తోత్రం కలిగిన. నేను చెప్పిన వాక్యములు సరిగా వినాలి. స్తోత్రం. ఆ 22వ వాక్యములో ఆయన సముద్ర తీరముననుండగా సమాజ మందిరపు అధికారులలో మందిరపు అధికారం అని మీ చెప్పిన అంటే సినగోగ్ ఉంది. ఆ సినగోగులో అది ప్రెసిడెంట్ గా ఉంది. ఆ ప్రెసిడెంట్ కొందరికి కొందరికి బాధ్యతలు ఇస్తున్నారు. మన సంఘములకి ఎవరికి బాధ్యత లేదు. పాస్టర్ వస్తారు, వాక్యం వెళ్ళడం. మిగిలిన వాడికి సంఘం ఎలాగ నడుస్తున్నారు, ఎలాగ తిరుగుతున్నారు, ఎవరు అడగలేదు, వస్తాడు, విన్నారు, వాక్యం వెళ్ళిపోరండి. నేను అది చెప్పలేదు. స్తోత్రం అని సంఘపు సినగోగుకి ఒక అధికారికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య జరిగింది. తన చిన్న కుమార్తె చావరై ఉంటిన
కలిగిన స్థితి. ఆమేన్. స్తోత్రం చెప్పాలి. అంటే నాకు సంతోషం కలిగిందండి. దేవునికి స్తోత్రం. చావాలన్న స్థితిలో ఆ అధికారి యేసయ్య దగ్గరికి వచ్చాడు. స్తోత్రం. మనకి వాడికి ఒక తేడా ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన రోగములు భయంకరంగా ఉంటున్న చావు స్థితిలు కూడా యేసయ్య దగ్గరకు వచ్చినట్టుగా రాయబడి ఉంది. నేను ఈ రోజు చెప్పడానికి సిద్ధపడి ఉంటాను. అమ్మా, నీ జీవితంలో కలిగిన శ్రమ వచ్చినప్పుడు నీ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ నేను పదము చెప్తున్నాను. స్తోత్రం. నీ జీవితంలో శ్రమ కలిగినప్పుడు నీ ఎవరి దగ్గరికి వెళ్తున్నారని ప్రశ్న. స్తోత్రం. కొందరు దేవుడికి తన జీవితంలో శ్రమలు కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా వారి వెనకెళ్ళినప్పుడు ఈ సంఖ్యకు అధికారి అయిన వ్యక్తి ఆ శ్రమ కలిగినప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళినట్టుగా ఈ రోజు నీ జీవితంలో శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, రోగం కలిగినప్పుడు ఆయన దగ్గరికి వస్తే వచ్చినట్టుగా నీ ఎల్లరూ విడుదల జరిగింది. నీ ఆయన దగ్గరికి నీ వస్తే నీ ఒంటరిగా ఇంటికెళ్ళను. ఆయన నీ దగ్గరికి వస్తుంది. ఆయన తోడుగా నీ ఇంటికి వస్తుంది. ఆయన దగ్గరికి వచ్చారు, చెప్పారు. కానీ దాని మధ్యలో వేరే ఒకటి బ్రాకెట్ మీద వచ్చింది. అప్పుడు 12 సంవత్సరము రక్తస్రావ స్త్రీ వచ్చింది కాబట్టి వెళ్ళడానికి లేట్ అయింది. యేసయ్య తోడుగా శ్రమ కలిగి నీ వెళ్ళినప్పుడు, యేసయ్య తోడుగా నీ చెప్పినప్పుడు మధ్యలో కొన్ని లేట్ అయింది. అది లేట్ అయింది అనుకోని, ఆలస్యం అయింది అనుకోని నీ వెనక్కి తిరగకూడదు. ఆ యేసయ్య దగ్గర ఉంటూ కొన్ని లేట్ అయిన కానీ ఆలస్యమైన కానీ విడుదల జరగబోతున్నారు. ఈ రోజు ఎవరికో నాకు తెలియదు కొన్ని విషయములు ఆలస్యం అయింది, విడుదల కలగలేదు అనుకోని బాధపై సంఘ లోపల కూర్చున్న సంఘ పెట్టినారు. శ్రమ కలిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హలో, శ్రమ కలిగే సందర్భం చెప్పండి. శ్రమ కలిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తుంది? నీకు శ్రమ కలిగిన ఎవరి దగ్గరికి వెళ్తుంది? యేసయ్య దగ్గరగా వేరే వెనక్కి వెళ్ళిపోతున్నారా? కనుక మీరు చూడండి. యోన గారికి మీరు చూడినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఆయన ఓడలు ప్రయాణం చేసి ఉండగా భయంకరమైన పెనుగాలి వచ్చి కొట్టారు. అందరు ఏడిసినప్పుడు అందరికి తనకి కలిగిన దేవునికి పిలిచి అడ్డుకు పెట్టి ప్రార్థన చేసినప్పుడు యోన మాత్రమే చేయలేదు. ఆయన పిలవకుండా సైలెంట్ గా ఉన్నారు. అందరికి శ్రమ కలిగినప్పుడు, వేదన పట్టి తనకి కలిగిన దేవుడికి పిలిచినప్పుడు ఒక్కడు మాత్రమే చేయలేదు. పిలవకుండా మా దేవుడి సన్నిధిలో నిలబడుతున్నారు. దేవుడికి ఆయన మామూలు వ్యక్తి కాదు, పిలుపున్నవాడు, దేవుడు పంపించిన వాడు. స్తోత్రం కలిగిన పిలిచిన వాడు, దేవుడు పంపించిన యోన గారి జీవితంలో పెనుగాలి కొట్టినప్పుడు కూడా ఆయన దేవుడి దగ్గరికి తిరిగి రాలే. ఈరోజు దేవుడి సంఘమా, యోన వలన నీ జీవితం మారిపోకూడదు. పెనుగాడిని యోనకి కొట్టినప్పుడు నీ ఎక్కడికి రావాలి? ఆ పెనుగాడికి పంపించిన దేవుడి దగ్గరికి ఈరోజు నీ వచ్చింది అనుకో. ఎన్ని పెనుగాడి నీ జీవితం కొట్టిన కానీ ఆ ఓడ పుట్టుకను అది చేరిన
కొట్టినప్పుడు కూడా తిరిగి రాలే, ఆయన ఒప్పుకోలేదు. ఏది దేవుడి మాట వినకుండా ప్రయాణం చేశారని ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన చెప్పారు పరిష్కారం ఒకటి, నన్ను ఏం చేయాలి? నిన్ను నీ తన తానే జీవితము పాడెందుకు చేస్తున్నాను నేను అడుగుతున్నాను. నేను చెప్పిన నీకు అర్థమవుతున్నాను. నన్ను ఎక్కడికి పడేసాడు? అది కాదు సొల్యూషన్, అది కాదు స్తోత్రం. విడుదల అది కాదు. నీ జీవితంలో బాధపట్టి నీ జీవితంలో నిరాశను కృంగిపోవడం కాదు. అది నీ ఉండకుండా ఈ పెరుగాడి పంపించిన వారి దగ్గరికి అడిగే దేవుడు నాకు అడగంటున్నారండి. కొందరి సమస్యలు పెరిగినప్పుడు ఆయన సొల్యూషన్, దానికి ఒక విడుదల పరిష్కారం ఆయన ఏం చేస్తున్నారు? తన తాను నీటిలో పడేసి చావుకి కోరుకున్నారా? హలో, అది కదా పౌలు గారు చెరసాలలో ఉండినప్పుడు ఆవిడ అందరి విడుదల కలిగిందని అనుకొని ఆ చెరసాలను అధిపతి తన కత్తి పట్టుకొని తనకు తానే ఈ రోజు నీ జీవితమును నశింపకుండా, నీ శరీరము పాడు చేయకుండా, నీ టెన్షన్ పెట్టి చావకుండా అది పరిగణించడానికి శక్తి కలిగిన మనకున్నది. ఆయన పేరు ఆయన పేరు స్వతంత్రపరిచినవా, ఆయన పేరు ఈరోజు నిన్ను తాకడ దేవుడు. ఆయన ఈరోజు తన తాను చంపుకోవాలి, తన తాను నీటిని పడేసామని. అదే పరిష్కారం. దేవునికి నీళ్ళు పడేది అదే పరిష్కారం. ఆయన చెయ్యవలసిన పని అండి. దేవుడి దగ్గరికి రిప్పండి అవ్వాలి కదా. దేవుడి దగ్గరికి తిరిగి వచ్చిన అడుగు నీళ్లు పడక్కర్లే. వినే స్తోత్రం కలిగిన తిరిగి రా, దేవుడి దగ్గరికి తిరిగి రాలేని వాడు పడండి. దేవుడి దగ్గరికి నీ జీవితంలో చేయడానికి నీ ప్రయత్నం నీ పడండి, కానీ అక్కడ కూడా నీ చావు జరగదు. నీ నీటిని పడేసరి యోన గారికి నీటిని పడేసరి అక్కడ కూడా ఏమవ్వలేదు. ఆయన కోరుకున్న నీ నీటిలో పడి నజకపోతే నీ చావు అక్కడ జరగదరా. దాని మించినది వేరొకటి ఉందా? ఇది ఓడ లోపల అయితే ఇది చేప కడుపులో వస్తుందా? అక్కడే మూడు దినం కడుపులో ఈ రోజు దేవుడి సన్నిధికి తిరిగి రాకుండా నీ శరీరం బాధ పట్టుకోండి, వేదన పడిని కూర్చోకుండా ఈ రోజు దేవుడి సన్నిధికి విడుదల జరగబోతున్నారు. దేవుడు ఇలాగా చెప్తుంది నాకు. కొందరు చావు కోరుకొని ఆహారం మానేశారు. ఆహారం ఏం చేశాడు? మూడు పూట తిన్న వాడు ఇప్పుడు ఏమైంది? ఒక పూట లేక ఒదిగింది. నీ శరీరం పాడు చేసిన వలన దానికి పరిష్కారం కాదు, పరిష్కారం ఒక్కటి
ఈ వాక్యం పరిచయ ముగించిన మునుపు నీలో లేదో ఒకటి ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమనదంటే ఎరోస్ జీవితంలో భయంకరమైన సమస్య వచ్చింది. చిన్న కుమార్తె ఇప్పుడు చావు బ్రతుకులు ఉంటున్నప్పుడు చావు సిరీలు ఉన్నప్పుడు ఆడు వేరే ఎక్కడికి వెళ్ళకుండా ఏసై దగ్గరికి 22వ వాక్యం ఒకసారి కూడా స్తోత్రం చెప్పండి. ఆయన పేరు యాయిరు. దీని వేరే సంబంధించి ఉంది, అది కనెక్టెడ్ వాక్యం ఉంది, అక్కడికి నేను వెళ్ళలేదండి. యాయేలు అని ఒక అమ్మ ఉంది, అది నాయాలు బదులు వస్తాము పోనండి, అది అక్కడికి నేను వెళ్ళను. ఇది ఇక్కడికి ఇది తర్వాత పిఏపి ఉంది కదా. స్తోత్రం. ఆ పేరుని అర్థం వెలుగు బయటికి పెట్టడం. అని ఏం చెప్తున్నారంటే వెలుగు బయటికి పెట్టడం, బయటి ప్రకాశించడం. వెలుగు ఏం చేయాలి? ప్రకాశింపజేయాలి. వెలుగు ప్రకాశింపజేయాలి. కానీ ఇప్పుడు నీ వెలుగు బయటికి కనబడకుండా నిన్ను అడ్డుగా ఉన్నది ఏమంటే సమాజపు అధికారి. స్తోత్రం. సమాజపు అధికారుడు. సమాజపు అధికారి అంటే ఊర్లకి, ఆ ఊర్లకి సమాజానికి ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి వెలుగుపొడు బయటికి రాకుండా ఆ సమాజం ఏం చేశారు? ఈ రోజు నిన్ను ఏదో ఒక వెలుగుని బయటికి ప్రకాశించకుండా అడ్డుపరిచిన ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తి నుండి యేసు నామము నుండి ఆ వెలుగు ప్రకాశించిన స్థితిలోకి మారిపో. ఎన్నో వెలుగు కనపడకుండా అడ్డుగా జరిగిన సమాజం ఇరిగిపోగా వెళ్ళే ప్రాబ్లం అదేది సమాజం. సమాజం వెళ్ళే ప్రాబ్లం. నీ కూడా చెప్పిన మాట ఏంటండి చెప్పండి? నా కుటుంబస్తులు ఎవరు చెప్పరు? నా కుటుంబస్తులు ఏం చెప్తామంట? ఏటన్నారని కుటుంబస్తులు ఏమంటారు? స్తోత్రం. కుటుంబస్తులు స్తోత్రం కలిగింది. తిరిగి చెప్పు, యేసయ్య ఏమంటారని చెప్పు. అది చెప్పరు. అలా నీకా చెప్తున్నారు ఈరోజు. కుటుంబస్తులు ఏమంటారని నీ ఎందుకు పలుకులు తిరిగి అడుగు. యేసయ్య నా గురించి ఏమంటారని చెప్పండి. స్తోత్రం కలిగిందిగా. అదంటే ఏం చేయదు, ఏమంటారండి అంటడానికి శక్తి కలిగిన వాడు యేసయ్య. ఈరోజు యేసయ్య దగ్గరికి రా. ఆ వెలుగు ఈ రోజులకి పేరుని అర్థం వెలుగు ప్రకాశించడం. లోకానికి వెలిగించేవాడు. లోకానికి స్తోత్రం కలుగుతుంది. నీ వెలుగా అయితే నీ వెళ్ళిన వ్యక్తి ఉంది కదా, అందరికి వెలిగించిన వాడు. ఎంతమందికి అర్థమవుతుంది తెలియదండి. నీ ఎవరి దగ్గరికి వచ్చారో నీ వెలుగా కానీ అందరికి వెలిగిగా మార్చడానికి శక్తి కలుగుతున్నా. యేసయ్య ఈ రోజు నీ దగ్గరికి యేసయ్య దగ్గరికి రా.
నేను చెప్పిన అర్థమైందా లేదో తెలియదు. అందుకని ఏసియా చెప్పిన మాట 60లో 1లో లెమ్మో స్తోత్రం. ఈరోజే నీ వెలగాలి. ఎలుగాలంటే నీ ఏం చేయాలి? వెలిగాలంటే నీ ఏం చేయాలి? లెమ్మో. నీ ఎక్కడో కూర్చోబడుతున్నారు. ఎవరో నీలో నిన్న వెలుగు బయటికి రాకుండా నిన్ను కూర్చోబెట్టిన ఆ శక్తి యేసు నామములో విరిగి లెమ్మో. నేను కూర్చోబెట్టిన శక్తి నుండి ఈరోజు ఒక అద్భుత శక్తి తిరిగి వచ్చి అక్కడికి లెమ్మో. సమస్య వచ్చినప్పుడు ఏసై దగ్గరికి వచ్చారు. రెండు ఆయన పేరుకి అర్థం ప్రకాశింపబడిన. 3 ఆ వ్యక్తి గురించి 24 వాక్యం చూడండి. 24 స్తోత్రం చెప్పండి. నీ నడక ఎవరితోనే స్తోత్రం కలిగింది. హల్లెలూయా. నీ నడక ఎవరితో నడుస్తున్నారు? స్తోత్రం. ప్రకాశించిన దేవుడు కుమారుడు ఆయన తోడుగా నడవడానికి స్టార్ట్ చేశారు. ఈరోజు నీ దేవుడి తోడు నడవండి. దేవుడి తోడు నడకదండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యములో ఆమోసు ఇలాగా చెప్పుతున్న ఒక మాట ఉంది, వినండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వాక్యము. ఏంటండి? సంబంధించకుండా అంటే అర్థం unless they made an appointment, do two men walk together. ఆయన అర్థం చెప్పండి. ఒక దిక్కున నడిచెళ్ళారు. చాలా మంది యేసయ్య తోడుగా నడుస్తున్నారు. ఏ లేదు, ఒక్క మనస్సు కాదు. ఆరాధన నీకు వచ్చి కూర్చున్నారు, ఒక మనస్సు కాదు. కానీ ఈరోజు యేసయ్య తోడుగా నడవడానికి నీ ప్రారంభిస్తే ఆయన మనసు నీ మనసు కలిసి యేసయ్య తోడుగా కలిసి నడవాలి. ఆయన మనసు నీ మనసుగా కలిసి ఆయన తోడుగా నడవడానికి ప్రారంభించు. ఆనోకు బాగా చెప్పండి. 365 దేవుడు తోడుగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం గట్టిగా. ఎంత గొప్ప దేవుడు. ఎక్కడే అది కంటమా 5వ అధ్యాయం 24వ వాక్యం కదా. 5వ అధ్యాయము 5వ అధ్యాయం 24. స్తోత్రం చెప్పండి. నాకు నచ్చింది.
ఆనోకు ఏం చేశాడు? నడిచినగా ఆమె చెప్పండి. నడిస్తే తీసుకుంటాం, నడిస్తే నేను ఎవరికి అర్థం యేసయ్య తోడుగా నడిచిన ఏడనా అన్ని నిన్ను తీసుకెళ్తాను, నిన్ను కూడా తీసుకొని వెళ్తాను, నీ సమస్య కూడా తీసుకొని వెళ్తాను, నీ వేదన కూడా తీసుకొని వెళ్తాను, నీ శ్రమ కూడా తీసుకొని వెళ్తాను, చివరికి నిన్ను కూడా తీసుకొని వెళ్తాను. నడిచిన సూపర్ ఉంది, నడిచినది సూపర్. అక్కడికి చెప్పడానికి ఉందండి. స్తోత్రం. ఆయనకు దేవుడితోని నడిచి వెళ్ళలేదు. దేవుడు చెప్పారు, నేను నడిచి వచ్చాను కదా, ఇంకా నేను నడిచి వెళ్ళొద్దు. ఒక నడవడానికి ఒక దినం ఉంటే ఎత్తుకోవడానికి ఒక టైం ఉంది. నీకే చెప్తున్నాను, ఇప్పుడు చాలా దినములు నడిచిన దినం ఇది. ఈ దినములు నడిచిన దినం, అదిగో వచ్చిన నరం నుండి నీ స్థితి మారిపోతుంది. నీ ఎత్తుకున్న దేవుడు ఈ రోజు నడకలు మారిపోతుంది. పట్టుకేదు కానీ దేవుడు పట్టుకున్నప్పుడు దేవుడు ఆయన పరిగెట్టించారు. భూమి మీద కాదండి దేవుడికి. నేను చెప్పిన మాట, ఒక నడవడానికి ఒక దినం ఉంటే అన్నిటికీ ఒక సమయం ఉండదు. ఈరోజు నీ యేసయ్య తోడుగా నడుస్తున్నారు. సరే అండి, అక్కడికి రండి. మన మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వాక్యం చూడండి. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నువ్వు కుమార్తె చనిపోయినది. ఎప్పుడు నడిచే క్రమములో, యేసయ్య తోడుగా నడిచే క్రమములో నడిచినప్పుడు ఏం జరిగింది? వర్తమానం విన్నారు. వర్తమానం ఏంటి సోదరు? ఏంటి? భయంకరమైన శోధన కలిగింది. ఆమె యేసయ్య తోడుగా నడిచినప్పుడే భయంకరమైన శ్రమ కలిగింది, స్తోత్రం కలిగింది. నడకడ మానలేదు, నడిచినది ఏం చేయలేదు, మానలేదు. ఈ రోజు జీవితం యేసయ్య తోడుగా నడిచిన వాడికి శోధన వస్తుందంటే, తోడుగా లేనినప్పుడు శోధన ఉంటే, యేసయ్య తోడుగా ఉంటున్నప్పుడు ఎలా ఉంటాం? దానికంటే డబ్బులు వస్తాయి. యేసయ్య లేని టైంలో, యేసయ్య తోడుగా నడవలేని టైంలో మనకి ఎక్కువ శోధన కలిగింది. అది అవర్ణనీయ, నాలుగుతోని చెప్పడానికి అసాధ్యం. అది ఇశ్రాయేలు వివరించలేని శ్రమ. ఇశ్రాయేల్కి అడిగితే చెప్పంటే అడిగి ఏం చేస్తున్నారు? అడిగితే చెప్తున్నారు, జీవితం చేదుగా మారింది. జీవితం ఏమైంది? ఇట్టికలు లేదు కానీ అది ఇట్టికలు కాల్చడానికి ఉన్న గట్టి లేదు. వెతికి గట్టి తెచ్చుకొని వచ్చి ఇట్టికలు, అదే నీ గదిగాలం అక్క పూటే అన్న కోసం వెతికిన టైం ఉంటుంది. ఇప్పుడు అది కాదు కాదా, యేసయ్య వండిన కాబట్టి కొదువున్నారు కానీ దేవునికి స్తోత్రం కలిగినదా.
అదే యేసయ్య గాడిద మీదకి కూర్చున్నప్పుడు అప్పుడు వరకు వేయలేని బట్టలు తన గాడిద మీద పడింది. గాడిద అనుకున్నారు నా మీదకి ఎప్పుడు ఎవరైనా ఒక బట్టలు వేస్తుంటే బాగుంటానని అనుకోని ఆ ఊరు మొత్తం తిరిగినప్పుడు బట్టలు పైన పడకుండా ఆయన పైన మీదకి ఏమనుకుంటే కర్రలతోని కొట్టి కొట్టి బయటికి వెళ్ళగొట్టిన గాడిద పైన యేసయ్య ఎక్కినప్పుడు ఇప్పుడు వరకు ధరించలేని బట్టలు ఆయన శరీరమును ధరింపం చేసి ఊరేగింపి ఆ ఇదిగో యెరూషలేముల వీధి కూడా నడిచి వెళ్ళిన ఆ గాడిదకి ఆనందించారు. పైన కొమ్మ కొట్టి ఆకలి ఒక్కసారి దొరికితే చాలా బాగుంటానని అనుకున్నారు. ఎప్పుడు యేసయ్య ఆ గాడిద మీద ఎక్కారు ఇప్పుడు వరకు దొరకలేనివన్నీ కాలి కింద ఇప్పటి వరకు పేరు గాడిది అని దీని మునుపు పిలవబడింది కానీ ఇప్పుడు అనగాడిది యేసయ్య కూర్చిన గాడిద. అక్కడ దేవుడు మెసేజ్ ఈ పేరు మారడానికి సమయం అయింది. ఏది ఊరి నుండి నిన్ను వెళ్ళబట్టిందో అదే ఊరు నిన్ను ఊరేగించి నేను చెప్పిన మాట ఏదైతే ఓడిగా ఉంటున్నప్పుడే శ్రమ కలిగింది. స్తోత్రం కలిగింది. కానీ ఎక్కడ ఏసైతోడి నడిచి వెళ్ళినప్పుడు ఇంటిలు కాదు అడ్డత్రోవ అవును కదా నడిచి వెళ్ళినప్పుడు కదా అప్పుడు యేసయ్య వదలలేదు. 35వ వాక్యం ఒకసారి చదవండి. ఆయన ఈయన మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నాకు దొరికిందా నీకు దొరికిందా తెలియదు. యేసయ్య తోడుగా నడిచినప్పుడు ఎక్కడి నుండి వచ్చింది శ్రమ? అర్థమవలేదు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య తోడుగా వచ్చినప్పుడు నడిచినప్పుడు సంఘం నుండి వస్తుంది, ఇంటి నుంచి వస్తుంది. కానీ స్తోత్రం కలిగిన అడ్డత్రోవలు వదిలిసి వెళ్ళిపోయిన మార్గం కాదు యేసయ్య మార్గం. స్తోత్రం కలిగినగా చెప్పాలి దేవునికి స్తోత్రం. ఇంటి నుండి కొందరు వచ్చి ఆ మాట ఎటువంటి మాట అండి? మనసుకి గాయపరిచిన స్తోత్రం. అది వచ్చినది ఇంటి నుండి. స్తోత్రం కలిగిన స్తోత్రం చెప్పాలి. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా
ఎందుకు అది వచ్చింది? ఇంటి నుంచి ఏసయ్య తోడుగా నీ ఏం చేయకూడదు, నడవకూడదు. ఆమేన్ ఆమేన్. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ 10:13 ఒక మాట ఉంది, పరీక్షలతో దేవుని రాజ్యములను, పరీక్షలతో కూడా దేవుడు ఏం చేస్తున్నారు? చదవమ్మ 13, మొదటి కొరింథీ 10:13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అలాగే సాధారణమైన శోధన వచ్చింది. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతట కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయను. దేవుడు ఇచ్చిన బండి ఉంది, అది 6 సీట్ అండి, 6. అది 7 అయిన అనుకో, బండి ఏం చేయను, ఘాటి ఎక్కినప్పుడు కొంచెం లాగడానికి కష్టం. ఇప్పుడు ఆయన కెపాసిటీ కంపెనీ చెప్పినది ఎంత? 6. అదే నీకు కూడా ఉంది. నీ కెపాసిటీ ఎంత ఉందో దేవుడికి తెలుసు. నీకు నేను చెప్పిన అర్థమవుతున్నారా? నీ అంద శ్రమ సగించగలదని శ్రమ ఇచ్చిన దేవుడికి తెలుసు. దాని మించినది నీకు ఇస్తే ఏమో చేతిపోతుంది. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవుడి సంగమా, నీకు దేవుడిచ్చిన ఏదైనా శ్రమే ఉంది కదా, అది నీకున్న ఆ పరిస్థితిని తెలిసి అంత ఇచ్చాడు. ఎంత బరువు నీ మోసుకుంటూ అంత బరువు దాని సనగలు ఆడకూడదు. ఆ బరువు ఇచ్చినప్పుడు, ఆ శ్రమ ఇచ్చినప్పుడు దానితో ఒక మార్గం కూడా ఉంది. ఇది యేసయ్య మార్గం, ఇది నాతో మార్గం ఉంది. దేనితో దేనితో అందరు కాదొద్దు, మార్గం ఏదొద్దు, శోధన వద్దు, మార్గం నోపే అనగా జరగదు. శోధనతో కూడా ഒരു మార్గముంది. మార్గం ఎంత పెద్దది నాకు తెలియదు, నీవు తీసుకో. శోధనతో విడిపించడానికున్న గొప్ప మార్గం ఉండగలిగా దేవునికి స్తోత్రం కలిగినగా. స్తోత్రం. ఆమేన్. నాకు నచ్చింది వేరొక పదం. 35వ వాక్యం ఒకసారి కూడా చదవండి. 35. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక మోసకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టి అది నాకు నచ్చింది. దానికి ఒక డబుల్ ప్రైస్. ఇంటి నుండి వచ్చినది మాట్లాడని దేవుడు లెక్క పట్టడం నీ కోసమే. నీకు అర్థమాగలేదు. ఇంటి నుండి ఏ మాట వచ్చినది అది దేవుడే చేయలేదు. నీ నా తోడుగా ఉంది కాబట్టి స్తోత్రం కలిగిన అలాగైతే నీ చెప్పు, దేవుడు లక్ష్య పెట్టలేని ఇది నేను కూడా దేవుడు లక్ష్య పెట్టలేనిది నేను కూడా ఏం చేయను. అరే అయితే శ్రమ చూపి చెప్పు, ఎవరు మాట్లాడిన చెప్పు, అది దేవుడు లక్ష్య పెట్టనది కాదు. ఈ రోజు నీ అలాగ పలకాలి నోరు తెరిచి, దేవుడు లక్ష్య పెట్టలేని విషయం కోసం నీ ఎందుకు బాధపడుతున్నావు?
చెప్పింది ఎలాగని నాకు తెలియదు. స్తోత్రం కలిగి దేవుడు లక్ష్య పెట్టలేకపోతే దేవుడు ఒక మాట చెప్పారు 36వ వాక్యం, అది లక్ష్య పెట్టలేదు. ఏది ఆ వచ్చిన సరకుకి ఏది స్తోత్రం స్తోత్రం ఏది ఇంటి నుండి వచ్చి చెప్పిన మాట ఉంది కదా, నీ కుమార్తె ఏమైంది, అది ఆ విషయములు యేసయ్య లక్ష్య పెట్టలేదు. యేసయ్య చెప్పలేదు, యేసయ్యకి ఎన్ని మాట్లాడింది లక్ష్య పెట్టలేదు. కానీ నీ విషయం గురించి చెప్పి యేసయ్యకి భయం, నా తోడుగా ఉన్నా కాబట్టి నీ ఏం చెప్పారు. యేసయ్య చెప్పారు ఏం చేయకూడదు, ఏం చెప్పారు, భయపడు గట్టిగా స్తోత్రం కలిగిన యేసయ్య నీతో ఈ రోజు చెప్పిన మాట ఏమనగలిగితే, ఏదో విషయములు నీ భయపడి ఆరాధనకి వచ్చి కూర్చున్నారు. ఆ విషయములు చూసి యేసు చెప్పుదని భయపడకూడదు. నేను భయపడిన విషయములకి యేసు నామములో ఈ రోజు నేను సంతని కమలారు భయం యేసు నామములో మారిపోతుంది. భయపడకు భయపడకు ప్రభు నిన్ను పిలుచుచున్నాడు. ఈ రోజు నీ నోరు తెలిసి దగ్గర కూర్చుని వాడు విన్నట్టుగా చెప్పు, యేసు చెప్పింది భయపడకు. ఆలయ చెప్పడానికి నేను చెప్పను, ఆలయ కాదు రావాలి, నేను భయపడను. ఆ మాట నాకు చాలు. స్తోత్రం. హలో ఏలే గారికి ఇంకా నీకు ప్రయాణము, ఏలే గారికి ఇంకా చెప్పారు కదా, ఇంకా నీకేముంది, యేసయ్య తోడుగా నడవడానికి ప్రారంభించారు నాయన, ఇంకా నీకు ప్రయాణం ఉంది. ఆ ప్రయాణ మధ్యలో ఇలాంటి స్వరం వినిపించినప్పుడు నీకొక స్వరం వినిపిస్తున్నారు. అది ఇంటిలో నుంచి వచ్చిన స్వరం అయితే ఇది నీ తోడుగా ఉన్నాడు. యేసయ్య చెప్తున్నా భయపడకూడదు. భయపడకూడదని మొదటి ఎక్కడ రాశారని నీకు తెలుసా? తెలియదు. ఆదికాండం 15వ అధ్యాయం అబ్రహాముకి దేవుడు చెప్పిన మాట చదవండి. మొదటి నేను చెప్పలేకపోతుంది. స్తోత్రం చెప్పండి. దేవుడి ఇదే ఫస్ట్ ఏంటి అప్పుడు చెప్పారు, తొదొక్కప్పుడు చెప్పారు యేసయ్య. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను గారికి చెప్పారు భయపడకూడదు. ఆది కాండమైతే అందము చెప్పినది ఎక్కడ? ప్రకటన గ్రంథం. యోహాను గారి పైకి యేసయ్య చూసి కింద పడిపోయినప్పుడు భయపడకూడదని యేసయ్య చెప్పారు. సోదరు దీని మధ్యలో ఎన్నో సార్లు భయపడకూడదని 165 సార్లు కాదు, 366 సార్లు దేవుడు ఏం చేశాడు? స్తోత్రం. హల్లెలూయా. రోజు ఒక్కొక్క టాబ్లెట్ వాడుకోండి. ఎక్కువ అయితే ఈ షుగర్ పెరిగితే ఏం చెప్తున్నారంటే 2 టాబ్లెట్ వాడుకోమని చెప్పి ఉదయం సాయంత్రం. అనగా ఎక్కువ అయితే నీకు ఎక్స్ట్రా ఒకటి అది కూడా చేశారు. గట్టిగా సోదరు
తోడుగా ఉన్నప్పుడు నీ ఎందుకు యేసయ్య తోడుగా ఉంటున్నప్పుడు నీ ఎందుకు భయపడుతున్నా? చింతించిన కాదురా, భయపడుతున్నారు. స్తోత్రంగా యేసయ్య తోడుగా. ఆమేన్ ఆమేన్. ఎందుకు భయపడుతున్నారని తెలుసా? ఆ ఇంటిలో జరిగిన సంగతి చూసినప్పుడు భయం పుట్టింది. 7 బిడ్డలు 39 చూడండి, 39 వాక్యము. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహాసించిరి. ఎందుకు వీడికి భయం ఎక్కువ వచ్చింది? ఆ ఇంటికి వచ్చినప్పుడు ఇంటిలో ఉన్నవాడు అందరూ ఏం చేస్తున్నారు? అది కొంచెం ఇంటిలో ఉన్నవాడు మొత్తం యేసయ్య తోడుగా ఉన్నవాడు. యేసయ్య ఇంటికి వచ్చినప్పుడు ఇంటిలో ఉన్నవారు మొత్తం ఏం చేస్తున్నారు? ఈ గొల్లుగొల్లని ఎప్పుడు ఈ సిస్టమ్, అది ఏంటి సిస్టమ్ అంటే ఆచారం. ఎవరైనా చచ్చిపోతే అది సాధారణ వ్యక్తి కాదు, మందిర పదికలు కాదు, నాడు పెద్ద ధనివంతుడే. కానీ జాతర చనిపోయినప్పుడు ఇలాంటి జరగలేదు. లాజరు అంటే పేదవాడు, అమ్మకి ఆడే అక్క చెల్లి తప్ప ఈ కలగ కాదు, ఏడడానికి వేరే మనుషులు వచ్చింది. అవును కదా? నీకు కూడా కొన్ని సిస్టమ్ ఏంటి? ఒక 2-3 వాక్యం చెప్పి నేను మాట ముగుస్తున్నాను, 5 నిమిషాలు. మొత్తం చెప్పడానికి సమయం లేదు సోదరు. ఇక్కడ మొత్తం చెప్తే వేరే ఎక్కడ వెళ్తానో చెప్పినప్పుడు మీరు కూడా పెట్టారు. ఇక్కడ మొత్తం చెప్పాలి సోదరు. ప్రసంగం మనకి ఒక స్టాక్ ఇది, అది ఇక్కడ మొత్తం దీన్ని ఫుల్గా చెప్తే నీకు కూడా విక్రాపురం వచ్చినప్పుడు అదే నీ దగ్గర అక్కడ చెప్పిన వాక్యం అని చెప్తాను. అదే కొంచెం కొంచెం అక్కడ సోదరం కలిగి ఇర్మియా గ్రంథము 16:6 వాక్యం త్వరగా చదవాలి. వినండి నేను కిందకి వెళ్ళాలి, అందుకని చాపు భోజన తినకూడదు నీ కిందకి రాయబడి ఉంది. నేను అది చెప్పలేదు. ఏం చేయాలి? అప్పుడు చచ్చిపోయినప్పుడు ఏం చేస్తున్నారు? అంగళ రెంట్ ఏం చేస్తున్నారు? బోడి చేసి బోడి ఇది ఆడి ఆడి సిస్టమ్ మనకు ఉంటుంది. అమ్మా నాన్న చెప్పే చచ్చిపోతే బోడి చేయడం మనకి ఇంకా ఉంది. సమయం లేదు, ఇంకా చూడండి. ఎసెకేలు గ్రంథము 24:17 త్వరగా 2-3 వాక్యం చదివి ముగుస్తాను. ఓకే త్వరగా. శిరభూషణం చేయకూడదు, పాదరక్ష చప్పలు వేయకూడదు. హలో, అప్పుడు బోడి చేయడం, ఏడుసడం, చప్పలు వేయకూడదా, శిరభూషణం వేయడం. అవును కదా? భర్త చచ్చిపోతే ఆయన అర్థం అలా చాలా మంది చేయవలసిన పిల్లలు చేయలే, వాడు భర్త చచ్చిపోయారు అని అర్థం. పోనండి అంతే చెప్పు, అది ముగిస్తుంది. స్తోత్రం కలిగిన ఇది 2 సమూయేలు 14:2 సమూయేలు. ఇది వాక్యం అన్ని రాసి ఉంచుకోండి. 2 సమూయేలు 14:2 త్వరగా. అప్పుడు వారు వస్త్రం ఉంది, దుఃఖము ఉన్నట్టు చచ్చిపోయిన వాడికి ధరించడానికి ఒక వస్త్రం ఉంది.
వస్త్రములు ధరించి తైలము పూసుకొనక దుఃఖపడిన దాని వలె నుండి కొన్ని కాలం ఏం చేశారు? ఉట్టునే ఎవరికి కొంతకాలం ఎవరైనా రావాలి మరి, ఎవరైనా ఉంటారండి. ఎవరో వస్తే స్విచ్ చేస్తారా దుర్దేశకాండ 14 మొదటి. మీరు మీ దేవుడైన యెహోవాను బిడ్డలు గనుక చనిపోయిన వాళ్ళని బట్టి మిమ్మల్ని మీరు పోసుకోకూడదు. ఏం చేయకూడదు? పోసుకోకూడదు. శరీరం ఏం చేశాను? నీ కన్ను బొమ్మల మధ్య బోడి చేసుకోకున్నాడు. ఏం చేయరు? బోడి చేయకూడదు. ఏడుపు ఒక ఆధారం. 2 తల మీద బూడిద వేయడం, 3 తల బోడి చేయడం, తల గుడ్డి చేయడం, 4 వస్త్రాలు ధరించడం, 5 ఏడుచుకొని తిరగడం, 6 చప్పలతో ఇవ్వకుండా నడవడం. ఈ సిస్టమ్ మొత్తం ఎక్కడ ఉంది? లేదు, ఈ ఇంటి లోపల. యేసయ్య ఉన్న ఇంటి, యేసయ్య వచ్చిన ఇంటి లోపలలో ఈ సిస్టమ్ మొత్తం ఉంది. ఎప్పుడు యేసయ్య ఏం చెప్పారు? 39 చదవ బెటర్ చదివి ముగిస్తారు. సరే సరే అయితే ఆయన వారిని అందరిని బయటకు పంపివేసి అదే చాలు. స్తోత్రం కలిగింది. మరి విడుదల నీ ఇంటిని జరగాలంటే కొన్ని సిస్టమ్ ని ఏం చేయాలి? సిస్టమ్ అంటే ఆచారాలు. అందరూ ఉన్నారు ఇక్కడ? ఆధారాలు మనం ఏం చేయను? ఆత్మశుద్ధి లేని ఆధారాలు భయంకర చేసి చెప్పారు. ఈ ఆధారాలు చేయని వాడు ఎవరు? పరిహసించిన వాడు. యేసు చెప్పారు, ఆ వారికేం చేయాలి? ఇదన్నీ చెప్పినప్పుడు ఏడుపు గారన్నీ వచ్చిన ఆడుపుడు నుండి పెద్ద మనుషులు వచ్చారండి, పరిహసించేస్తున్నారు. స్తోత్రం. ఏ సైట్ ప్రాబ్లం లేదు, ఆయనకి మన ప్రాబ్లం మొత్తం ఉండిలో ఉన్నవాడికి. స్తోత్రం కలిగి కొన్ని సిస్టమ్ మార్చండి. స్తోత్రం కలిగి నీ ఇలాగ చేస్తే మాత్రం విడుదల జరుగుతున్నారు అనుకున్నారు కదా, అదన్నీ విడిచిపెట్టండి. విడుదల కలుగుతున్నారు దేవుడికి. యేసు ఎవరికి బయట పొమ్మని చెప్పారు? లోపలు కొన్ని పరిహసించి ఏడిసిన కొందరు ఉంది. కొందరు బయటలు, కొందరు లోపల. లోపల ఎంతమంది ఉంది? నీ బైబిల్ చదవలేదని యేసు, పీతరు, యోహను, యాకోబు, అవి 4. పీతరు, యోహను, ఇంకా యాయిరు, అవి 4. 2 నీ చచ్చిపోయినప్పుడు చచ్చిపోయింది కదా. స్తోత్రం 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 కలిగిన అక్కడ మెసేజ్ ఉందండి. రెండే అర్థం ఉంది ఆయనకి, దేవునికి స్తోత్రం. అంటే యుగపరమైన అర్థం ఉంది. యుగం అంటే మీకు తెలుసు, 7 యుగములు ఉంది బైబిల్లో. ఎన్ని యుగం ఉంది? ఆ యుగం. ఇక్కడే లోపల ఒకటి చచ్చిపోయింది. ఇంటి వారేమైంది? చచ్చింది. స్తోత్రం. వారికి విడుదల ఉంది. 12 సంవత్సరం రక్తవాదం స్త్రీ, అది అన్యులు. స్తోత్రం. ఫస్ట్ ఎవరికి విడుదల? కూర్చోండి. ఎందుకు దేవుడు అయ్యో వెనకలు వెళ్ళలేదంటే ఇది మధ్యలో
సమయం పెరుగుతుంది. హలో వినండి, ఫస్ట్ ఎవరికి విడుదల, తర్వాత ఇంటివారు ఎవరు? వదలికి స్తోత్రం. మనకి విడుదల కలిగింది చాలా సంవత్సరాల తర్వాత. ఏమంటే ఆ అమ్మకి విడుదల కలిగింది. స్తోత్రం చెప్పాలి. 10 వాక్యం తర్వాత 12 సంవత్సరం ఆయన విడుదల కలిగింది. ఈ రోజు నీకు అర్థం తెలిసిన వాడు వద్దకు కూర్చకూడదు. గట్టిగా దేవుని స్తుతించి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆరుగురు లోపలలో మిగిలిన రెండే జరగడానికి వెళ్తున్నారు. కొందరు బయటలో స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. బయటలో ఉన్న వారు ఎవరంటే ఒక్క వాక్యం చదివి ప్రకటన గ్రంథము 21:8. ప్రకటన గ్రంథము 21:8. మెల్లమెల్లగా చెప్పండి. ఒకటి పిరిగివారండి. భయం ఉండే నీ విన్ను. ఈ రోజు భయం ఉండే విన్ను. భయం ఉండే విన్ను. పిరిగివారు, 2 అవిశ్వాసి, 3 అసహ్యులు, 4 నరహంతలు, 5 వ్యభిచారులు, 6 మాంత్రికులు, 7 విగ్రహారాధకులు, 8 అబద్ధికులు. అబద్ధాన్ని who knowingly deceive and twisted truth. అబద్ధాన్ని సత్యాన్ని కప్పిపెట్టేవాడు. ఇప్పుడు అజిత్ గారు ఇప్పుడు చెప్పదు నీ ఇరుగువారు. అది నీ బైబిల్, నా బైబిల్. బ్రదర్ సహోదరులకి ఏం చేయకూడదు. నేను అజిత్ మృంగయ్య అజిత్ వేరే టాపిక్కి వెళ్ళారు. ఇది సరి అయిన టాపిక్లకి రావాలి. చెప్పండి. తర్వాత ఎంతమంది వెళ్ళిపోతుంది అక్కడికి? 8 రకాల మంది. 21 వాక్యతే 21 8 మందిరే పోతుంది. 8 రకాల సంభాషణ కలిగిన వారు. అది ఇప్పుడు అది ఆడికి వెళ్ళింది. నీకు వెళ్ళగలేకపోతే నేనేం చేయాలి? ఆడు మన తోడుగా కొంచెం తిరిగి కాబట్టి కొంచెం పెరుగుతున్నారు. 21 8 వద్ద వెళ్తున్నా. హల్లెలూయా. 21 ప్రకటన గ్రంథమే 21 అధ్యాయములు 8 వాక్యములు 8 మంది అయిపోతున్నారు. కానీ స్తోత్రం స్తోత్రం. ఆడ బయట మన బయటలో లోపల. బయటలు ఉన్నవారా లోపల ఉన్నవారా? యేసయ్య వచ్చినప్పుడు కొందరు బయటికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన ఈ ముగ్గురు ఎప్పుడు అయినా 3 చోటలు యేసయ్య తోడుగా ఉండినట్టుగా రాయబడింది. ముగ్గురు యోగన పేతురు ఈ ముగ్గురు యేసయ్య తోడుగా అన్ని మరణ విషయములే కాదు కలిసి. అందరు ఏ విషయములు కలిసి ఉన్నారు? దాన్ని బట్టి ఆడ కలగండి చెట్టిందంట కఠినమైన మరణం. పీతరు తల కిందకి చంపారు. యాకోబుకి ఏం చేశారు? తల కోసేశారు, మెడ కోసారు. యోగనకి ఏం చేశారు? నూనె ఏం చేశారు? ఒక డ్రమ్ములు పెద్ద బ్యారల్. మీరు కూర చేసినట్టుగా కాదు, ఒక స్పూన్ నూనె వేసి ఎందుకంటే తర్వాత నూనె వేసి వేపేశారు.
ఎంత వేసారు? ఒక స్పూనే. ఎందుకు తర్వాత మొత్తం యూనియన్ అది నీ వంట. ఎవరి గారికి వంట ఏదని అడగ కాదు, మొత్తం మనిషికి పట్టితే ఎంత పెద్ద మంచి మొత్తం ఏం చేశారు? స్తోత్రం కలిగిన నూనె వేసినప్పుడు ముందుకు ఏం చేశారు? అది నేను మాట మూస్తున్నా, అగ్గి మంటే నూనె ఏమైంది? మరగబెట్టారు. ఎవరి గారికి ఏం చేశారు? స్తోత్రం. మూత పట్టేది. తర్వాత ఏం చేశారు? ఆదిగా చేశారు. మంట ఎంత అదిలో అంత లోపల ఉన్నారు. ఇప్పుడు ఆడనుకున్నారు యోహన గారు ఇప్పుడు ఏమవుతున్నారు? ప్రేయ అవుతున్నాయి. ఇది ఎప్పుడు ప్రేయ అయిందిరా? ఎప్పుడు ప్రేయ అయింది? అభిషేక తల మీద దిగినప్పుడు, అభిషేక తల మీద దిగిన కాబట్టి మంట తగలదరా. ఎందుకు యోహాను గారికి నూనెలో వేశారు? అర్థం కాలేదు. ఎందుకు నీకు నూనెని పడేశారంటే ఇక్కడ నుండి ఆయన ఎక్కడికి వెళ్తుంది? అక్కడ ఏముంది? చల్లగా ఉండే చోట్ల వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వేడి ఎక్కువ వస్తున్నది? ఒక చల్ల అది దాటడానికి నిన్ను ఇప్పుడు వేడి దేవుడు చెయ్యినది దానికి వెనకల ఒక ఉద్దేశం ఉంది తండ్రి. దేవుడు నీ జీవితంలో ఏదైనా పని చేసినప్పుడు ఆయన వెనకల ఉద్దేశం తప్పకుండా ఏమి జరగదని పరిశుద్ధుడు దేవుడు చెప్పిన మాటకి లోపల దానికి ఎంతవరకు రెడీగా ఉంటుంది నాకు కలిగింది. ఈ రోజు నీటి జీవితంలో కలిగిన రాబోయే దినములో గొప్ప విడుదల కలగాలంటే అప్పుడు అర్థమైంది. దేవా నీ ఆ నూనెలు నన్ను పడేసిన సూపర్ అయింది. లేకపోతే వేడిని నన్ను పడలేకపోతే ఇక్కడ చల్లెళ్ళు ఆమె చెప్పాలి. అది నాకు ఎందుకు నూనెలు వేసినప్పుడు దేవుడి దిగి రాలేదు? నేను అదని అక్కడ దిగి వచ్చాను కదా. ఎక్కడ? పద్మోస్ లెక్క వచ్చాను కదా. ఇక్కడ ఎందుకు దిగలేదు? స్తోత్రం. ఇక్కడ ఎందుకు? అదే దగ్గర ఇక్కడ దిగదు, అక్కడ నీకు దిగాలి. అక్కడ దిగలేకపోతే ప్రకటన కింద దొరకదు. అది దొరకాలంటే ఎక్కడ దిగాలి? ఇక్కడ దిగలేదంటే ఇక్కడ నీకు వేడి అవసరం, అక్కడ ప్రకటన మనకు అవసరం. అందరం లెగిచి నిలబడదాం, ఒక పాట పాడదాం, మన కానుకలు వేసుకుందాం.